వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం మాట్లాడదాం పొట్టలో వచ్చే సమస్యల గురించి. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్లు వీటికి రావడానికి గల కారణాలేంటి, ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే కిడ్నీలో రాళ్లు ఫామ్ అవ్వడానికి ఎలాంటి కారణాలు దోహదపడతాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వినోదిత గారు. నమస్తే అండి. నమస్తే వినోదిత గారు, చాలా మందికి గ్యాస్ ఏంటి, ఎసిడిటీ అనేది పొట్టలో వచ్చే మంట ఏంటి, వీటికి డిఫరెన్స్ తెలియదు. అసలు ఎలా ఉంటుంది గ్యాస్, పొట్టలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఆల్ ద గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మనకి అసిడిటీ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, కడుపులో ఉబ్బరం కానీ ఒక్కొక్క దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట. ఇది మాట్లాడుకునే ముందర నార్మల్గా మనకి డైజెస్టివ్ సిస్టంలో ఎన్ని ఆర్గన్స్ ఉంటాయి అండ్ అవన్నీ వేటికి ఉపయోగపడతాయి అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మౌత్ దగ్గర నుంచి కింద ఏనస్ వరకు, అంటే నోటి దగ్గర నుంచి మలం పాస్ చేసే ఏరియా మొత్తం వరకు మనకేంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో నోటి దగ్గర నుంచే మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మౌత్లో సలైవా అనే ఒక లాలాజలం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి మనకి డైజెషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. తినేది కొంచెం ఈజీగా మెత్తగా అవ్వటానికి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత స్టమక్, లివర్, గాల్ బ్లాడర్, పేగులు, చిన్న పేగు, పెద్ద పేగు, ఇవన్నీ మనకి ఏంటంటే డైజెషన్కి ఎక్కువగా యూజ్ అవుతాయి. సో ఇందులో మనకి ఏ ఒక్కటి అబ్నార్మల్గా ఉన్నా, ఏ ఒక్క దానిలో కూడా మనకి ఎంజైమ్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా కూడా మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వచ్చేది మనకి గ్యాస్ ఆర్ ఎసిడిటీ ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటాం అనమాట. అంటే తినింది ఆ స్టమక్లో కొన్ని ప్రొటెక్టివ్ లేయర్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ అవి కానీ డిస్ట్రక్ట్ అవ్వటం స్టార్ట్ అయితే కనుక దానివల్ల ఏమవుతుందంటే యాసిడ్స్ అనేవి పైకి తన్నడం, దీనివల్ల కడుపులో మంట, లేదంటే థ్రోట్ దగ్గర కూడా మంట రావటము, అండ్ కడుపు ఒక్కొక్కళ్ళకి ఉబ్బరంగా ఉండటము. సో ఇవన్నీ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఒక్కొక్క దానికి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి, అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా స్టమక్లో ఉండే లేయర్స్ కానీ ఒకవేళ డిస్ట్రక్ట్ అయితే కనుక దానివల్ల ఆ లేయర్స్లో మనకి వాపు అనేది వస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటాము. ఈ ఇన్ఫ్లమేషన్ రావటాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అంటాం అన్నమాట. దీనిలో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కడుపులో నొప్పి, తినిన వెంటనే మనకి ఛాతిలో మంట, లేదంటే గొంతులో మంట రావటము, అండ్ తినిన తర్వాత కొంచెంసేపు వరకు ఉండి తేపులు రావటము, ఆర్ మనకి కింద నుంచి గ్యాస్ పోవటము, ఆర్ మోషన్ సరిగ్గా అవ్వకపోవటము, ఇవన్నీ మనకి సిమ్టమ్స్ అన్నమాట. సో ఇది కాకుండా మనకి ఒకవేళ డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తుంది అని అంటే మనం ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ చేసుకొని దాని ద్వారా మనకి ఎటువంటి చికిత్స అనేది దానికి ఈజీగా అవైలబుల్ ఉంటుంది అనేది క్లియర్గా చెప్తాము. సో ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్కి మనకు గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈవెన్ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు అండ్ లివర్కి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనకి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. దాని ద్వారా మనకి డైజెషన్ ఇష్యూస్ రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్ ఫర్ ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండ్ అసిడిటీ ప్రాబ్లమ్ అనమాట. అంటే వీటన్నింటిని ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్గా మనం పరిగణించవచ్చు అంటారా? నో, ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఇష్యూ. సో అదేంటంటే మనకి పేగుల్లో ఉన్న మూమెంట్ వల్ల వచ్చే ఇష్యూ అనమాట. సో దానికి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ ఏం చేసినా కూడా అందులో మనకి నెగిటివ్ అనే వస్తుంది. అంటే ఏ ఆర్గన్స్కి కూడా డిఫెక్ట్ అనేది ఉండదు. సో మెయిన్గా ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్లో మనకి బ్రెయిన్, మైండ్ అండ్ గట్ కనెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా యాంగ్షియస్ కానీ, డిప్రెస్డ్ కానీ, లేదంటే ఎక్కువగా ఫియర్ఫుల్గా ఉన్నప్పుడు వాళ్ళ బోవెల్ మూమెంట్స్ అంటే వాళ్ళ ఇంటెస్టైన్ మూమెంట్స్ అనేది తొందరగా అవ్వటం, లేదంటే స్టక్ అయిపోవడం, దానివల్ల ఎక్కువగా మోషన్స్ అవ్వడం, లేదంటే మోషనే అవ్వకుండా ఉండటం అనేది చూస్తాం. ఈ రెండే సిమ్టమ్స్ ఉంటాయి. దాంతోపాటు దీనివల్ల మనకి యాసిడిటీ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లం, లేదంటే కడుపులో ఉబ్బరంగా ఉండటం, ఇవన్నీ కూడా చూస్తాము. సో మెయిన్గా ఇందులో ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉండటం, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవడం, ఆర్ 3 to 4 days వరకు మోషనే పాస్ చేయకుండా ఉండటం, ఇవి సిమ్టమ్స్. సో ఇందులో 3 రకాలు ఉంటాయి. సో ఐబిఎస్ సి అనే, ఐబిఎస్ డి అని అండ్ ఐబిఎస్ ఎం అని ఉంటుందన్నమాట. సో ఐబిఎస్ సిలో ఏంటంటే మనకి
బోవల్ అంటే ఇంటెస్టైన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లగ్గిష్గా ఆర్ స్లోగా ఉండటం వల్ల మనకేమవుతుందంటే ఆ మూమెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బోవల్ మూమెంట్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి డయేరియా అంటే మోషన్స్ అనేవి ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ రెండు కలిపి ఉండేదాన్ని మనము అని అంటాం, మిక్స్డ్ అని అంటాం అనమాట. సో దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఈ ఐబిఎస్ నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఎలాంటి పరీక్షలు చేయించుకుని దీన్ని నిర్ధారించుకోవచ్చు? సో నేను ఇందాకే చెప్పాను, ఎటువంటి రిపోర్ట్స్ ఆర్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించినా కూడా ప్రతిదీ నెగిటివ్ అనే వస్తుంది. అంటే ఇప్పుడు ఎండోస్కోపీ తీస్తే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు, గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు దానిలో వాపులు చూడటము ఆర్ అల్సర్స్ ఉన్నప్పుడు అల్సర్ చూడటము ఇదంతా ఉంటుంది. కానీ ఇది ఏంటంటే ఈవెన్ దో ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ద టెస్ట్స్ అవన్నీ నెగిటివ్గా ఉంటాయి అన్నమాట. ఈవెన్ బ్లడ్ టెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్. సో దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐబిఎస్ అని చెప్పేసి. సో కొన్ని ఇప్పుడు మనము అల్ట్రాసౌండ్ తీస్తే ఒకవేళ స్టోన్ ఉంది ఆర్ ఫ్యాటీ లివర్ ఉంది ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ అందులో మనకు కనిపిస్తుంది అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో. కానీ ఒకవేళ ఐబిఎస్ ఉంది అని అంటే అవేం ఉండవు అనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ ఇష్యూ. సో ఎటువంటి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ చేయించినా కూడా అన్నీ నెగిటివ్ వస్తాయి. బట్ దెన్ వీ హ్యావ్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ ద్వారా మనకి అది ఐబిఎస్ అని తెలుస్తుంది. సో దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అని అంటే మనము లైఫ్ స్టైల్ ఏదైతే పాటిస్తున్నామో ఫస్ట్ దాన్ని చేంజ్ చేసుకోవాలి. కొన్ని ఫుడ్ అనేది ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందికి మిల్క్ పడదు, దానివల్ల వచ్చే సమస్యలు ఉంటాయి. అండ్ కొంతమందికి ప్రాసెస్డ్ ఫుడ్ బన్స్ కానీ లేదంటే బ్రెడ్ కానీ ఆర్ క్యాన్డ్ ఫుడ్ ఇవన్నీ వాళ్ళకి పడవన్నమాట. సో ఇలాంటివి చేంజ్ చేసుకుంటూ వచ్చి ఓన్లీ హోమ్ బేస్డ్ ఫుడ్, ఇంట్లో చేసిన ఫుడ్ తీసుకోవడం ఆర్ ఫ్రెష్ ఫ్రమ్ ఫామ్ అంటాం. అంటే అప్పటికప్పుడు వెజిటేబుల్స్ని కోసి దాని ద్వారా ఫుడ్ వండుకుంటే అలాంటి ఫుడ్ తింటే వాళ్ళకి తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో విత్ లైఫ్ స్టైల్ ప్రస్తుతం ఉన్న కండిషన్కి మనం మెడిసిన్స్ అనేది వాడాలి. సో ఐబిఎస్ అనేది వాళ్ళకి ఎన్ని ఏళ్ల నుంచి ఉంది ఆర్ ఎన్ని మంత్స్ నుంచి ఉంది అనేది పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి మనము మెడిసిన్స్ అనేవి ఇస్తామన్నమాట. అండ్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అనేది పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉంది అని అంటే ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ టైం. సో అలా మనకి టైం పీరియడ్ అనేది ఒక్కొక్కళ్ళలో చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఐబిఎస్ రావడానికి ఓన్లీ ఫుడ్డేనా ట్రిగ్గరింగ్ పాయింట్, ఇంకేదైనా కారణాలు ఉంటాయా? సో ఇందాక మాట్లాడుకున్నట్టు మెంటల్ ఇష్యూస్ కూడా అండి. ఒకవేళ వాళ్ళు యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్కి లోన్ అవుతున్నారు అని అంటే దానివల్ల ఏమవుతుందంటే మన గట్ మూమెంట్ అనేది తగ్గడము, దీనివల్ల కూడా మనకి ఇటువంటి ఇష్యూస్ అనేవి వస్తాయి. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. ఏ గ్యాస్ట్రిక్ సమస్యకైనా స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. అండ్ ఆల్సో గట్ బ్యాక్టీరియా అంటాము. ఇప్పుడున్న ఫుడ్కి, అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్కి మనకి ఏంటంటే గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఇంతకు ముందర 99% ఆఫ్ పీపుల్ వోంట్ బి హ్యావింగ్ దిస్. ఎక్కడో 1% అక్కడ ఇక్కడ చూస్తాము. బట్ నౌడేస్ ఏంటంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ ఐబిఎస్. సో గట్ బ్యాక్టీరియా బాగుంటే ఈ సమస్యలు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఏం చేయాలి దానికి? సో గట్ బ్యాక్టీరియా అనేది మేజర్ ఇష్యూ అనమాట. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మనకి గట్ అంటే మనకి పేగుల్లో కానీ మనకి డైజెస్టివ్ సిస్టంలో కొన్ని మంచి బ్యాక్టీరియా అంటాం అనమాట. అదేం చేస్తుందంటే ఫుడ్ని అబ్జార్బ్ చేసుకొని మనకి పోషకాలని ఇస్తుందన్నమాట. అండ్ డైజెషన్ అప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా టాక్సిన్స్ ఉన్నప్పుడు కూడా, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా అవి ఉపయోగపడతాయి అన్నమాట. సో తినే ఫుడ్ ద్వారా, తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఏమవుతుందంటే నవడేస్ ఆ గట్ బ్యాక్టీరియా అనేది క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. దాని ద్వారా డైజెస్టివ్ ఇష్యూస్ రావటము అండ్ తిన్నది బాడీకి అబ్జార్బ్ అవ్వకపోవటము అండ్ ఆల్సో కాన్స్టిపేషన్ సమస్యలు రావటము ఇవన్నీ చూస్తున్నాం. సో ఈ గట్ బ్యాక్టీరియాని సరిగ్గా ఎలా చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా సాలెడ్స్ కానీ లేదంటే ఎక్కువగా పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా మళ్ళీ నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ మనకి డెస్ట్రాయ్ అయిన గట్ బ్యాక్టీరియాని మనము ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కానీ అలానే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ అదే లైఫ్ స్టైల్లో ఉన్నట్లయితే ఉన్న గట్ బ్యాక్టీరియా కూడా డిటోరియేట్ అయ్యి దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అయితే మన గట్ బ్యాక్టీరియా ఏ స్థాయిలో ఉంది, అసలు ఉందా లేదా, ఇలాంటిది మనం ముందే తెలుసుకోవచ్చా? సో
ఇప్పుడు యూజువల్గా మనకి సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ విత్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి అని అంటే ఫస్ట్ అలోపతిస్ ఇచ్చేది ఏంటంటే ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అన్నమాట. అది నథింగ్ బట్ గట్ బ్యాక్టీరియా గట్ హెల్త్ని పెంచడానికి. సో అది పెరిగిన తర్వాత మనకి కొంచెం వరకు ప్రాబ్లం సెట్ అవుతుంది. సో గట్ బ్యాక్టీరియా నార్మల్ అయిన తర్వాత సో వీటికి కూడా మనకి రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. సో నాట్ టు వరీ అబౌట్ ఇట్, దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అన్నట్లు ఇందాక గ్యాస్, ఎసిడిటీ ఈ రెండింటి మధ్య తేడాని ఏ విధంగా గుర్తించాలి? సో గ్యాస్ అనేది నార్మల్గా వాడుక భాషలో మాట్లాడేదన్నమాట. సో మనకి ఎలా గ్యాసెస్ అనేవి పైనుంచి వస్తాయి అండ్ ఆల్సో కింద నుంచి ఫ్లాచులెన్సీ పాస్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే ప్రతిదీను గ్యాస్ అని అంటూ ఉంటారు. కడుపులో నొప్పి వచ్చిన గ్యాస్ అంటారు, లేదంటే ఛాతిలో మంట వచ్చిన గ్యాస్ వల్ల అంటారు, అండ్ కింద నుంచి గ్యాస్ పాస్ అయినా కూడా దాన్ని గ్యాసే అంటారు అనమాట. సో వాట్ పేషెంట్ ఏమంటున్నారు అనేది కరెక్ట్గా మేము తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఛాతిలో మంట ఉంది. సో అది దేనివల్ల వస్తుంది ఫస్ట్ హిస్టరీ తీసుకున్న తర్వాత దాన్ని మనము యూజువల్గా మంట అసిడిటీ వల్ల వస్తుంది అనమాట. సో స్టమక్లో ఏదైనా లేయర్స్ డిస్ట్రక్షన్ అయ్యి ఉంటే గనక యాసిడ్స్ అనేవి పైకి తన్నడం వల్ల ఇక్కడ మనకి ఛాతిలో మంట ఆర్ మనకి గొంతులో అది ఇంకా పైకి రావటం వల్ల ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాం దాన్ని, అది ఇక్కడ కూడా మంట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మంట చూస్తే కనుక దాన్ని గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ అసిడిటీ అని అంటాము. సో అదే మనకి కింద నుంచి గ్యాస్ పోతుంది అంటే దాన్ని ఫ్లాచులెన్సీ అంటాం అనమాట. సో ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ప్రతిదీను గ్యాస్కి కన్సిడర్ చేయలేము. అంటే వినోదిత్ గారు, అల్సర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అసలు అల్సర్స్ రావడానికి కారణాలు ఏంటి? సో యూజువల్గా మనకి అల్సర్స్లో 2 టైప్స్ ఆఫ్ అల్సర్స్ ఉంటాయి. ఒకటి కడుపులో ఫామ్ అయ్యే అల్సర్, ఇంకొకటేమో పేగుల్లో ఫామ్ అయ్యే అల్సర్ అనమాట. సో ఈ రెండింటిని కలిపి పెప్టిక్ అల్సర్ అని అంటాము. ఒకవేళ కడుపులో మాత్రమే వస్తే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్, ఆర్ మనకి పేగులో ఫామ్ అయితే కనుక ఇంటెస్టైన్లో ఫామ్ అయితే కనుక డియోడినల్ అల్సర్ అని అంటాం అనమాట. 2 రకాలు ఉంటాయి. సో ఒక్కొక్క దానికి సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చేసి మనకి కడుపులో అల్సర్ పుండు, యూజువల్గా మనకి అల్సర్ అంటే పుండు ఫామ్ అవ్వటం, చిన్నగా ఒక ఓపెనింగ్ ఫామ్ అయ్యి అది కనుక మనము ఆ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త పెద్ద పుండులాగా ఫామ్ అయిపోయి లోపల ఇంటర్నల్ బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే తిన్న వెంటనే స్టమక్ అల్సర్ ఉన్నప్పుడు తిన్న వెంటనే కడుపులో నొప్పి రావటం, అండ్ ఎక్కువగా మనకి పెయిన్ అనేది చాలా అవర్స్ వరకు ఉంటుందన్నమాట తినిన తర్వాత. దానివల్ల పేషెంట్ లీన్ అయిపోతాడు, అంటే సన్నగా అవ్వటము అండ్ తిన్నది సరిగ్గా అరగకపోవటము, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండడం చూస్తాము. అండ్ దీంతో పాటు ఒకవేళ క్రిటికల్ స్టేజ్లో ఉన్నట్లయితే నోట్లోంచి మనకి బ్లడ్ అనేది కాఫ్ చేసినప్పుడు కానీ లేదంటే వామిటింగ్ చేసినప్పుడు కానీ వస్తుందన్నమాట. సో ఇది మనకి గ్యాస్ట్రిక్ అల్సర్లో ఉండే సిమ్టమ్స్. అదే డియోడినల్ అల్సర్ అంటాము, అంటే పేగులో ఉండే అల్సర్. సేమ్ థింగ్, ఆ పుండు అనేది ఒకవేళ పేగులో ఫామ్ అయితే తిన్న ఒక 2 to 3 hours తర్వాత పెయిన్ ఉంటుందన్నమాట. సో ఆ పెయిన్ని కప్పిపుచ్చుకోవడానికి పేషెంట్స్ ఊరూరికేనే తింటూ ఉంటారు పెయిన్ రాకుండా ఉండటానికి. దానివల్ల ఒబీస్గా అవుతారు అనమాట, కొంచెం లావ్ అవ్వటం. అండ్ ఒకవేళ అదే కండిషన్ క్రిటికల్గా ఉంది అని అంటే ఆ టైంలో మనకి మోషన్లో బ్లడ్ రావటం అనేది చూస్తాం అన్నమాట. సో ఇలా మనము డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు గ్యాస్ట్రిక్ అల్సర్కి, డియోడినల్ అల్సర్కి. సో వాట్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ విచ్ ఆర్ టు బి డన్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ అల్సర్స్కి ఒకవేళ స్టమక్లో ఉంది అని అంటే ఎండోస్కోపీ తీస్తే తెలుస్తుంది. అదే అల్సర్ డియోడినంలో ఉన్నట్లయితే కొలనోస్కోపీ తీస్తే తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద 2 ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్. అండ్ ఆల్సో ఒకవేళ అల్సర్ బయటపడింది అని అంటే వన్స్ చెక్ విత్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనమాట. ఎందుకంటే ఒకవేళ బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే బ్లడ్ అనేది బాడీలో తక్కువగా ఉంటుంది అండ్ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి బ్లడ్ సప్లిమెంట్స్ అనేది అవసరం పడతాయి. సో హౌ మచ్ లెవెల్ ఆఫ్ బ్లడ్ ఇస్ దేర్ ఇన్ దర్ బాడీ అనేది కూడా చూసుకోవాలి. దాని ద్వారా మెడిసిన్స్ అనేవి ఇస్తాము. సో ఒక్కొక్క సిమ్టమ్, ప్రతి ఒక్కళ్ళలో అన్ని సిమ్టమ్స్ ఉంటాయని కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే కనుక జస్ట్ పెయిన్ రావటం అనేది చూస్తాము. కొంతమందిలో పెయిన్ విత్ కాన్స్టిపేషన్ ఈ ఇష్యూ ఉంటుంది. సో దీన్ని మనము కాంపెన్సేట్ చేసుకోవడానికి మెడిసిన్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే మెడిసిన్స్ వాడితే తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుంది.
ఓకే, ఈ స్టేజెస్ కూడా ఉంటాయంటారా ఇందులో? సివియర్ స్టేజ్కి వెళ్ళిపోవడం. సివియర్ స్టేజ్ అంటే ఇంకా లాస్ట్ మనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వటం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. అండ్ దాంతోపాటు ఒకవేళ మనకి సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు అని అంటే ఆ టైంలో మనకి మోషన్లో బ్లడ్ పడడం అండ్ మోషన్ కొంచెం హార్డ్గా రావటం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూ వల్ల పైల్స్ రావటం, పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా ఇవి కూడా రావటం చూస్తాము. సో ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్చులాలో మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే పైల్స్లో మనకి ఒక చిన్న స్కిన్ ట్యాగ్ అనేది బయటకు వస్తుంది, సో దాన్ని పైల్స్ అంటాము. ఫిషర్ అనగానే మనకి ఏనల్ ఏరియాలో ఒక చిన్న కట్ మాదిరిగా ఉంటుందన్నమాట, దాన్ని ఫిషర్ అంటాము. అండ్ ఫిస్చులా అంటే ఒక చిన్న ఓపెనింగ్ అనమాట, ఈ యానల్ ఓపెనింగ్ దగ్గర నుంచి వేరే ఒక పార్ట్కి ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటుందన్నమాట. సో దాని ద్వారా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి పస్ డిశ్చార్జ్, బ్లడ్ డిశ్చార్జ్ అనేది దానిలోంచి వస్తుంది. సో ఎక్కువగా కాంప్లికేటెడ్ స్టేజ్లో ఉంటే ఇవి కూడా ఉంటాయి. సో అందరిలో ఇలా ఉంటాయని కాదు, బట్ దెన్ మోస్ట్ పీపుల్ విల్ హ్యావ్ దీస్ థింగ్స్. ఓకే, దీనికి దారి తీసే కారణాలు ఏంటి అల్సర్స్కి? సో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ ఆల్సో ఎక్కువగా స్టెరాయిడ్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటే దానివల్ల కూడా ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకే, సో స్ట్రెస్ వల్ల మేజర్గా ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువగా ఉంటుంది, యాసిడ్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి, దాని ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్. ఎక్కువ డైలీ బేసిస్లో నాన్ వెజ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ, లేదంటే హైదరాబాద్లో బిర్యానీ ఇట్లాంటి ఫుడ్ డైలీ బేసిస్లో తీసుకోవడం వల్ల ఇటువంటి ఇష్యూస్ ఎక్కువగా వస్తాయన్నమాట. అండ్ ఆల్సో తీసుకున్న ఫుడ్లో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంది, న్యూట్రిషనల్ వాల్యూ తక్కువ ఉంది, ఓన్లీ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు అంటే కూడా ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ ఇంటేక్ ఎక్కువగా లేదు. ఆల్రెడీ తీసుకున్న ఫుడ్లో మనకేంటంటే డిహైడ్రేటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, దాంతోపాటు వాటర్ ఇంటేక్ లేకపోవటం వల్ల డిహైడ్రేషన్ వచ్చి కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే నార్మల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి, నాట్ సో స్పైసీ ఫుడ్, సాల్ట్ తక్కువ తినాలి, స్పైసెస్ తక్కువ తినాలి. అండ్ ఆల్సో మనకేంటంటే ఒక ప్లేట్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. ఎక్కువగా రైసే తింటాను నేను, లేదంటే ఎక్కువగా నేను ఓన్లీ వెజిటేబుల్సే తింటాను అలా ఉండదు. సో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కావాలి అండ్ ఆల్సో నార్మల్ కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి. సో అన్నీ బ్యాలెన్స్డ్ చేయాలంటే ఒక సాలెడ్ తీసుకోవాలి, దాంతోపాటు కూర, పప్పు అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అందులో స్పైసెస్ తక్కువ ఉండాలి. సో ఇది కన్స్యూమ్ చేస్తే కనుక ఆన్ ఎ డైలీ బేసిస్ డైజెషన్ బాగుంటుంది అండ్ ఆల్సో ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అయితే ఈ పేగులో పుండ్లు పడిన కేసెస్లో చాలామంది తినలేకపోతున్నాము అని అంటూ ఉంటారు, సడన్గా బరువు తగ్గిపోతూ ఉంటారు, అండ్ మీరు అన్నట్లుగా మంట ఫీల్ అవుతూ ఉంటారు, తిన్న వెంటనే మోషన్ పాస్ చేయడం, ఇట్లాంటి లక్షణాల్లో ఒక స్టంట్ వెయ్యాలి అని అంటారు కదా, గాల్ బ్లాడర్లో ఒక పైప్ లాంటిది పెట్టాలి అని చెప్పేసి. ఈ కేసెస్ ఏంటంటే అంతవరకు సిచ్యువేషన్ ఎందుకు వెళుతుంది? సో మెయిన్గా ఏంటంటే ఒకవేళ మనకి స్టంట్ ఆ సిచ్యువేషన్కి వెళ్ళింది అని అంటే ఇట్ ఇస్ ఆబ్వియస్లీ కాంప్లికేటెడ్. ఆ ఒక్క స్టంట్తో ఆగదు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే. సో ఫర్దర్గా ఏంటంటే అలాంటివి వేస్తూనే ఉండాలన్నమాట. సో బేసిక్గా నార్మల్గా మనం ఒకవేళ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చేసుకున్నట్లయితే ఇటువంటి కాంప్లికేటెడ్ స్టేజెస్ వరకు వెళ్ళరు. సో వన్స్ ఆ స్టంట్ వేశారు అని అంటే ఇట్ ఇస్ మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ అవుతుంది సరిగ్గా ఫాలో అవ్వకపోతే. సో అక్కడి వరకు వెళ్లకుండా ఉండటానికే మెడిసిన్స్ అనేవి ఉపయోగపడతాయి. స్టార్టింగ్ స్టేజెస్లోనే మనం కానీ దాన్ని మనము రివర్స్ బ్యాక్ చేసుకుంటే కనుక ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒకవేళ ఇలాంటి స్టేజ్లో ఉన్న పేషెంట్స్ మీ దగ్గరికి వస్తే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే వన్స్ స్టంట్ పడింది దాన్ని మళ్ళీ ఇంకొక స్టంట్ వేయకుండా ఉండాలి అండ్ ఆల్సో ఉన్న ప్రాబ్లమ్ని మనము రివర్స్ బ్యాక్ చేయాలి. సో దానికి మెడిసిన్స్ అనేవి కంపల్సరీ ఉన్నాయి అండ్ ఆల్సో వాళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అండ్ వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ చూసి దాన్ని బట్టి వాళ్ళకి చెప్తామన్నమాట. యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎవరిలో, ఏ ఏజ్ వారిలో, ఎలాంటి వృత్తుల్లో ఉన్న వారిలో ఎక్కువగా మనం చూడొచ్చు? సో మెయిన్గా ఏ ఏజ్ వారిలో అంటే ఇంతకు ముందర 45 to 60 ఇయర్స్ తర్వాత
సో బేసిక్గా ఆ టైం తర్వాత మనము ఈ కంప్లైంట్స్ అన్నీ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇష్యూస్ వస్తున్నాయి. ఈవెన్ దానికి లోపల ఉన్న 20 ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నారు. రీసెంట్లీ ఒక అబ్బాయి 16 ఇయర్స్ హీ హ్యావ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనమాట, గ్యాస్ట్రైటిస్, ఈ ఇష్యూస్. సో బేసిక్గా ఎందువల్ల వస్తుంది, ఎటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి వస్తుంది అని అంటే ఇంతకు ముందర ఎక్కువ కూర్చుని వర్క్ చేసే జాబ్స్లోనే వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ ఫుడ్, ఈవెన్ స్ట్రెస్ కూడా మ్యాటర్స్ కాబట్టి చిన్న పిల్లల్లో కూడా స్ట్రెస్ స్టార్ట్ అవ్వటం, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అరైజ్ అవ్వటం చూస్తున్నాము. సో ఈవెన్ చిన్న పిల్లల నుంచి ఏ ఏజ్ అయినా కూడా నథింగ్ 10 ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే స్ట్రెస్ తక్కువగా తీసుకోవడం వల్ల, అంటే ఇప్పుడు స్ట్రెస్ తక్కువగా ఎలా ఉంటుంది అని అంటే ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఒకవేళ వాళ్ళు ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసి గుడ్ ఫుడ్ అనేది తీసుకున్నట్లయితే స్ట్రెస్ లెవెల్స్ అనేవి అంత ఎక్కువగా ఉండవు. దాని ద్వారా మనం దీన్ని కంప్లీట్గా మనం రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. సో అలాంటివి రెగ్యులర్ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయటము, డైట్ ఫాలో అవ్వటము, అండ్ ఆల్సో ఉన్న సిచ్యువేషన్ని మనం రివర్స్ బ్యాక్ చేసుకోవడానికి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే కనుక ఉన్న స్టేజ్ కాంప్లికేట్ అవ్వకుండా తగ్గుతుంది. అంటే చిన్న పిల్లలు, అంటే మీరు అన్నట్లు 10+ కాకుండా 10 బిలో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ కాన్స్టిపేషన్ సమస్యను మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు పిల్లల్లో గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే వాళ్ళు రెగ్యులర్గా అలాగే 2-3 రోజులకి వెళ్తారు అని అనుకుని లైట్ తీసుకుంటూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు సీరియస్ విషయం అంటారు? సో మీరు చెప్పినట్లే 3 to 4 days వరకు మోషన్ వెళ్ళకపోతే వాళ్ళే వెళ్తారులే, ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళకే నార్మల్ అవుతుందిలే అని చూస్తారు. బట్ దెన్ ఆ పిల్లల్లో ఎంత న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే ఆ ప్రాబ్లం వస్తుందనేది వాళ్ళు గమనించరు అనమాట. సో ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ బిస్కెట్స్ ఇవ్వటము ఆర్ చిప్స్ ఇవ్వటము అండ్ చాక్లెట్స్ ఎక్కువగా పెట్టడము, ఇలాంటి ఫుడ్ పెడితే ఏంటంటే వాట్ ఇట్ ఈస్ బేసిక్లీ మైదా. సో అది దాని ద్వారా మనకి ఫైబరే అందకపోవటం వల్ల మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. సో బేసిక్గా ఫుడ్ కరెక్ట్ చేయకుండా పిల్లలు అవే తింటారు అని చెప్పి దాన్ని వాళ్ళకి వాళ్ళే ఆన్సర్ చేసుకుంటూ పిల్లల్లో ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేయకుండా ఉంటే ఫర్దర్గా వాళ్ళకి కాన్స్టిపేషన్తో పాటు ఈ 16 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ వచ్చేసరికి పైల్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈవెన్ నార్మల్ ఫుడ్ మనం డైలీ బేసిస్లో ఇప్పుడు నార్మల్గా పప్పు తిన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇలా ఎంత కాంప్లికేషన్ వరకు వెళ్లకుండా ఆ చిన్నప్పుడే మనము 2 to 3 daysలో మోషన్ వెళ్తున్నారంటే దట్ ఈస్ అబ్నార్మల్ అని గమనించి మెడిసిన్స్ వాడితే నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్లీ ఈ పిల్లల్లోనే ఇష్యూ ఉంటుందని కాదు, బేసిక్గా ఆటిజం అండ్ ADHD కేసెస్లో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, మోషన్ సరిగ్గా పాస్ అవ్వకపోవడం, అవి రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వినోదిత గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.